ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం గురువుగారు, నేను వాసవి. నేను కొండాపూర్ నుండి వచ్చాను. కొబ్బరికాయలు టెంకాయలు కొడతారు కదండి, కుళ్ళిపోయి వస్తుంటాయి. ఇప్పుడు మనం బాగా సీరియస్గా చేస్తుంటాం, పక్క వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు, ఏదో అయిపోతుంది అని. మాకు ఆ డౌట్ క్లియర్ ఎప్పుడు కాలేదు. దీన్ని శకున శాస్త్రం అంటారు. శకున శాస్త్రం ఉదాహరణకి మీరు కూరగాయలు కొనడానికి వెళ్తారు కదా, పుచ్చిపోయిన కూరగాయలు కొంటారా? మీరు కొనరు కదా. సో కూరగాయ కొనేటప్పుడు దాన్ని పరిశీలిస్తారు, దీనికి పుచ్చుందా ఏముందని ప్రతిదీ పరిశీలించి మరీ బుట్టలో వేస్తారు. లేని మాత్రం తీసుకోరు కదా, బాగాలేనివి తీసుకోరు కదా. అట్లాగే శకున శాస్త్రం ఒకటి ఏం చెప్తుంది అని అంటే, మనకి కొబ్బరికాయలు వస్తాయి కానీ కొబ్బరిది ఎట్లుండదు మనకు తెలియదు కదా. దాంట్లో బేసిక్ ఏంటంటే, అంటే మేము మా కొబ్బరికాయలు కొట్టి మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి, మేము ఆల్రెడీ గుళ్ళో పూజారులం కాబట్టి, కొబ్బరికాయ చేతిలో పట్టుకోగానే లైట్ వెయిట్ ఉంటుంది. ఒకవేళ లైట్ వెయిట్ ఉంది అని అంటే అది పాడైపోయిందని తీసి పక్కన పెట్టేయాలి. మనకు ఆ విచక్షణ లేదు, కొబ్బరికాయ కొట్టాం, ఎస్ కొబ్బరికాయ పుచ్చిపోయి వస్తే గనక అది ఒక విధంగా శకునం, మంచిది కాదు, ఏదో కీడు శంకిస్తుంది. ఎస్, అది నిజం, శకున శాస్త్రంలో చెప్తారు. కొబ్బరికాయ కానీ లేదంటే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని మంచి మంచి పండ్లు ఉంటాయి, చూడడానికి బాగుంటాయి కానీ లోపల పుచ్చిపోయినవి ఉంటాయి. సో అలాగే ఇవి కూడా వస్తాయి కాబట్టి అది అనర్థం. కాబట్టి ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ దానికి ఈజీ సొల్యూషన్. శకునం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేయొద్దు. అలా కొబ్బరికాయ వస్తే ఏం చేయాలంటే కొబ్బరికాయ పక్కన పెట్టాలి, చేతులు కడుక్కోవాలి. వనమాలి గదీశాంకి శంకీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఈ మంత్రాన్ని 3 సార్లు అనాలి, అంటే అయిపోయింది, దోషం పోయింది. ఇంకా అర్థం ఏంటి గురుగారు షార్ట్కట్గా? ఇది కరెక్ట్, ఇది క్వశ్చన్. ఎందుకోసం అంటే ఇందాక చెప్పే కదా, చర్చ్ లోపల ఒక పదాన్ని 10 సార్లు చెప్తారు, ఇది అడగాలి. వనమాలి అంటే ఎవరైతే గనక నిత్య యవ్వనమైనటువంటి పువ్వులని ధరిస్తాడో, గది అంటే గదను ధరించి ఉంటాడు, అంటే ధైర్యవంతుడై ఉంటాడు. శాంకి శబ్దమును పూరిస్తాడు, అంటే గట్టిగా మాట్లాడతాడు. శంఖమును పూరించడం అంటే గట్టిగా మాట్లాడడం, బెరుకు అనేది లేకపోవడం. ఓకే, అంటే భయపడితేనే కదా మనం ఎక్కడ లాస్ అయ్యేది, మోమాటం పెట్టుకుంటే కదా మనం లాస్ అయ్యేది. నేను అందుకోసం నా కన్సల్టేషన్ ఫీజు ఎవరైనా వస్తారు కదా, ఫస్ట్ ఫీజు కట్టరండి అని చెప్తాను, మోమాట పెట్టుకోను. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు, ఎంపీలు వస్తారు, ఫీజు కట్టరండి. నేను ఎంపీనండి, అయితే నాకు పర్వాలేదండి, మీరు ఫీజు కట్టరండి, నాకు మోమాటం లేదు, నేను శంఖం, నేను ఏదైనా మోమాటం లేకుండా మాట్లాడతా. శంఖం ఎట్లాగైతే నిరర్గళంగా వెళుతుందో అలా మనం ప్రవర్తించాలి. వనమాలి అంటే నిత్య యవ్వనంగా ఉండాలి. అంటే ఆయన ఎందుకు వేసుకుంటాడు పువ్వులు అంటే, నీ మనస్సు ఎప్పుడు కూడా చైతన్యంగా పెట్టుకోవాలి, అంటే దేనికి దిగాలు పడకూడదు, ఏది జరిగినా జరుగుతుంది చూద్దాంలే అని ధైర్యంగా ఉండాలి, నిత్య చైతన్యంగా ఉండాలి. అందుకోసం అమ్మవారికి ఏం పేరు చెప్తారు? చైతన్య కుసుమప్రియ. ఆమెకి ఏ పుష్పం అంటే ఇష్టమో చైతన్య కుసుమం అంటే ఇష్టం. చైతన్య కుసుమం అంటే ఏంది? మన మనస్సే, మన ధైర్యంగా మనం చిరునవ్వుతో ఏదైతే అమ్మవారిని పూజిస్తామో ఆ చైతన్య కుసుమం అమ్మవారికి ఇష్టం. కాబట్టి వనమాలి గది, గద అంటే ఏంది? బరువు. ఎంత బరువు అయినా ఎత్తుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు, జీవితం సులభంగా పోతుంది అని మాత్రం అనుకోకు. అందుకోసం మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు చాలా విపరీతం కష్టంలో ఉన్నాను నేను. అప్పుడు నాకు దేవుడో ఏమో తెలియదు కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట, ఇది సన్ ఆఫ్ సత్యమూర్తిలో, కష్టాలు ఎందుకు బరువుగా ఉంటాయి, నువ్వు వాటిని జీవితాంతం మోయలేవు కనుక బరువు అట్లాగే ఉంటాయని చెప్పేసాను. సో కన్నీళ్ళు ఎందుకు ఉప్పగా ఉంటాయంటే తీపి ఉంటే వదలవు కనుక అని చెప్పేసాను. సో అలాగే జీవితంలో వనమాలి గది, గది అంటే ఏంది? గద. కష్టాలు వస్తాయి, దాన్ని నువ్వు యుద్ధం చేయడం నేర్చుకో. గద చాలా బరువుగా ఉంటుంది, నువ్వు యుద్ధం చేయడం నేర్చుకుంటే శత్రువులు రారు, నువ్వు దాన్ని అట్లాగే మోస్తూ ఉంటే నీకు బరువు అవుతుంది. సో దాన్ని తిప్పడం నేర్చుకో, అంటే సమస్యలతోటి నువ్వు ఎదుర్కోవడానికి నేర్చుకో. గది, శాంకి, శంకి, చక్రీ చనందకి. చక్రము అంటే సుదర్శన చక్రం ఉంటుంది, అంటే సుదర్శన చక్రం ఎట్లాగైతే 360 డిగ్రీస్ కంటిన్యూ తిరుగుతూ ఉంటుందో, నీ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఏమేమి జరుగుతున్నాయి వాటి పట్ల నువ్వు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండవు అని చెప్పడం. చక్రి, శంకి చక్రీ నందకి. నందకి అంటే ఖడ్గం. ఖడ్గం అంటే ఎవరికి దేనికి సమాధానం చెప్పాలో దానికే సమాధానం చెప్పాలి. కర్రతోటి కొడితే కర్రతోటి సమాధానం చెప్పు, కత్తి పట్టుకొని వస్తే కత్తితోటి సమాధానం చెప్పు. నీ ధర్మాన్ని ఎదురిస్తే నువ్వు వాడి ధర్మాన్ని వాడిని చేయడానికి వాడిని ప్రయత్నం చెయ్యి. ఆ దేవుడు చూసుకుంటాడులే అని అంటే వేస్ట్. అది కృష్ణుడే దేవుడు, నేను దేవుడిని చెప్పి ఆయన చూసుకుంటాను ఉంటే కదా, ఆయన కూడా యుద్ధం చేశాడు కదా జరాసంధుడితోటి. సో వనమాలి గదీశాంకి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణువు వాసుదేవోభిరక్షతు. అలాంటి వాసుదేవుడు నన్ను రక్షించని అంటున్నాం. ఎలాంటి వాసుదేవుడు? అలాంటి వాసుదేవుడు. ఎలాంటి? ఇవన్నీ శంఖ చక్ర గదా పద్మం ఉన్నట్టు. అవి ఏంటి? చూపించుకోవడానికా? కాదు.
నీవు కూడా అహం బ్రహ్మాస్మి, నీవు కూడా విష్ణులాగానే నీవు ఈ ఆయుధాలు ధరించు. మన దేవుళ్ళు ఎక్కడ కూడా యుద్ధం చేయొద్దని చెప్పలే. ఎవడో ఒకడు ఎదవచ్చాడు శాంతి శాంతి అనుకుంటూ యుద్ధం చేయొద్దని చెప్పాడు. మన పిల్లలందరికీ యుద్ధం చేయడమే నేర్పియాలి. మన దేవతలు ఎక్కడైనా సరే యుద్ధం చేయొద్దని ఇలా పట్టుకొని పోజులు తీసుకొని కనపడ్డారా? అమ్మవారి చేతిలో ఏముంటుంది? అక్షస్త్ర పరశుం గదేశు కులుషం పద్మం ధనుష్కుండికాం అన్నీ ఉంటాయి అమ్మవారి చేతిలో. 18 ఆయుధాలు ఉంటాయి అమ్మవారి చేతిలో. మన జీవితకాలంలో చూడని ఆయుధాలు ఉంటాయి. రాముడి చేతిలో ధనుస్సు ఉంటుంది. ఏ దేవుడి చేతిలో ఆయుధం లేని దేవుడు ఎవరున్నాడు చెప్పండి నాకు? ఒక్క లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారు తప్ప. ఎందుకోసమంటే ఆమె కళ్ళతోటే కాపాడుతుంది అని చెప్పారు. కాబట్టి మన దేవుళ్ళు అందరికీ భగవంతుడు అన్ని అవతారాలు ఇస్తాడు. ఆయుధం లేని అవతారం ఒకటి చెప్పండి. అన్ని అవతారాలు ఆయుధాలు ఉన్నాయి. కానీ మన సనాతన ధర్మంలో ఆయుధాలు వద్దు, ఏది వాడొద్దు, సైలెంట్ కూర్చోండి, శాంతం, మనం హిందువులం, నోరు మూసుకొని కూర్చోవాలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏమన్నా కానీ పులి రాని కట్టెపట్టుకొని పోవాలి, ఇవన్నీ. సో ఇప్పుడు హిందువులు మాట్లాడినంతసేపు ఇది ఇట్లాగే ఉంటుంది. నమస్కారం గురుగారు, నేను రామకోటి నుండి వచ్చాను. నా పేరు అపర్ణ. భోజనం చేశాక అదే వస్త్రాలతో పూజ చేయొద్దంటారు, ఎందుకని? వాస్తవంగా ఏంటంటే నేను గురుకులంలో చదువుకున్నాను. మాకు భోజనం బెల్లు కొట్టారు అనేసరికి మేము పరిగెత్తుకుంటూ మా రూమ్కి వెళ్ళిపోయి మాకు ఒక మడి అని ఒక ప్రత్యేకంగా ఒక డ్రెస్ ఉంటుంది. ఆ మడి కట్టుకొని వచ్చి మేము భోజనం చేసేవాళ్ళం. భోజనం అయిన తర్వాత మళ్ళీ ఆ మడి ఇప్పేసి అక్కడ పెట్టేవాళ్ళం. అయితే మేము భోజనం చేసేటప్పుడు ఒకవేళ మెతుకులు కనుక ఏదైనా మా మడి మీద పడితే ఇమీడియట్లీ పోవాలి, దాన్ని నానబెట్టాలి, ఆరబెట్టేసేయాలి, మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. అంటే ఇది మా బ్రాహ్మణులో మా పద్ధతి ఇది. సో బ్రాహ్మణులు అంటేనే కాదు, అందరికీ ఈ పద్ధతి వర్తిస్తుంది. భోజనం చేయడానికి ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. ఒకవేళ కనుక భోజనం చేసేటప్పుడు ఏదైనా అన్నం కనుక ఏదైనా పడితే అది మైల్ అవుతుంది అని అంటారు, ఎంగిల్ అవుతుంది అని అంటారు. కాబట్టి మైల్ అవుతుంది కాబట్టి భోజనం చేసిన వస్త్రాల మీద దేవ పూజ చేయకూడదు. బికాస్ ఎంగిలి కాబట్టి వస్త్రం చేయకూడదు. గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః అండి. నా పేరు సుధీర, నేను మియాపూర్ నుంచి వచ్చానండి. నాకు ఒక చిన్న క్వశ్చన్. లలితా పరమేశ్వరి రూపం, రాజరాజేశ్వరి రూపం, 2 రూపాలు ఉంటాయి. కానీ ఆ 2 రూపాలు చూడటానికి శాంతంగా ఉంటాయి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆ రెండింటి యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పగలుగుతారు? మీరు లలితా సహస్రనామం చదివిన తర్వాత లలితా సహస్రనామంలో మనకి రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజ్యోత్కృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రిత, రాజ్యలక్ష్మీ, కోశనాథ, చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని, సత్యసంధ, సాగరమేఖల, దీక్షిత, దైత్యశమని, సర్వలోక వశంకరి. ఇక్కడి వరకు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క తత్వం ఏమిటి అనేది ఇక్కడి వరకు. అంటే రాజ్యలక్ష్మి, కోశనాథ అంటే ఈ రాజరాజేశ్వరి అమ్మ అంటే ఇవన్నీ తత్వాలు. లలితాదేవి యొక్క తత్వం ఏంటి? మళ్ళీ మనం మొదటి నుంచి రావాలి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అని అంటే మనము సహస్రదళ పద్మస్థ, సర్వవర్ణోపశోభిత, సర్వాయుధర శుక్ల సంస్థిత, అక్కడ కాదు, మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ, కామాక్షి కామదాయిని. ఇక్కడి వరకే దేవర్షిగణ సంగాత, స్తూయమానాత్మ వైభవ. ఇక్కడి వరకే ఏది లలితాతత్వం ఇక్కడి వరకు. సో ఆ మొదటి నుంచి శ్రీమాత తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క లీలలు. భండాసుర వధోద్యుక్త శక్తి సేనాసమనిత అంటే భండాసురుని అమ్మవారు ఎలా వధించింది అని. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజరాజేశ్వరి దేవి అమ్మవారైనా లలితా అమ్మవారైనా ఈ శ్లోకము అందరికీ కామనే. ఏమిటి? మాణిక్య వీణాం ఉబలాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మాహేంద్రని విద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్పరది. ఇది రాజ్యశ్యామల అమ్మవారికి. తర్వాత ఏంటి? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశ అంకుశ పుష్పవాణ చాప హస్తే నమస్తే జగదేకమాత. ఇది అమ్మవారి యొక్క తత్వం. అమ్మవారు మూలశక్తి స్వరూపిణిగా, భువనేశ్వరి అమ్మవారిగా, రాజరాజేశ్వరి అమ్మవారిగా, లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారిగా ఉన్నప్పుడు ఈమె చేతిలో కేవలం కూడా ఆయుధాలు ఉండవు. ఏది? ఇక్షుచాపము, తర్వాత పుష్పములు, తర్వాత పాశము, అంకుశం. అంటే ఇవి మాత్రమే ఉంటాయి. ఇవి లలితాదేవి అమ్మవారికి కానీ, రాజరాజేశ్వరి అమ్మవారికి కానీ, భువనేశ్వరి అమ్మవారికి కానీ ఇవి సరిసమానమే. ఇందులోపల తేడా ఏమీ లేదు. కాకపోతే రాజరాజేశ్వరి అమ్మవారు ఏంటంటే సమస్తమైనటువంటి రాజ్యాన్ని మొత్తం కూడా చూసుకునేటువంటి ఆవిడ. భువనేశ్వరి అమ్మవారు మహామంత్రి. కానీ మూలశక్తి ఎవరు? శ్రీ శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారు. దీని లోపల తేడా ఒక్కటే తెలుసుకోవాలి. లలితాదేవి అమ్మవారు ఏంటంటే కామేశ్వరాంకస్థ నిలయ. లలితా అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే కామేశ్వరుని యొక్క అంకము పైన కూర్చొని ఉంటారు. ఆమె పైన
ఆమె పేరు షట్చక్రోపరి సంస్థిత మహా పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి. ఈ తత్వ అంటే 5 కోడల మంచం మీద కూర్చొని ఉంటే లలితాదేవి అమ్మవారు, మామూలు సింహాసనం మీద కూర్చొని ఉంటే రాజరాజేశ్వరి అమ్మవారు. అదే రాజరాజేశ్వరి అమ్మవారికి మూలశక్తి స్వరూపంగా ఉంటే భువనేశ్వరి అమ్మవారు అవుతుంది. అది లలితా సహస్రనామము చదివేటప్పుడు మనం ఏం చేయాలి అంటే సౌభాగ్య భాస్కర భాష్యం అని ఒకటి ఉంటుంది, అది పుస్తకం తెప్పించుకోండి. లలితా సహస్రనామం లోపల ఎక్కడెక్కడ మనకి ఆగాలి కొన్ని తెలుస్తాయి. అంటే ఇందాక నేను చెప్పినప్పుడు మీకు ఇప్పుడే అర్థమైంది అనుకుంటా, నాకు తెలిసి శ్రీమాతృ స్వరూపం ఏంటి అక్కడి వరకు, శ్రీమాతృ యొక్క లీలలేంటి బండాసుర వధోద్యుక్త వరకు, తర్వాత ఎక్కడి వరకు మళ్ళీ శ్రీమాతృ స్థానం ఎక్కడ, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుయుత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి, తడిల్లత సమరుచి షట్చక్రోపర సంస్థ మహాశక్తి కుండలిని బిస్తంత తనీయసి. ఇక్కడికే స్టాప్. ఇది ఏమిటి? కుండలిని శక్తి గురించి మనకి చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క వివిధ శక్తుల గురించి చెప్పడం, భవాని, భావనాగమ్య, భవారణ్య కుటారిక, మళ్ళీ మహాలక్ష్మి శక్తి, మహాయంత్ర, మహామంత్ర, మహాతంత్ర, మహాసన. సో ఇలా లలితా సహస్రనామాన్ని మనము డివైడ్ చేసుకుంటూ చదవగలిగితే ఆ శక్తి తత్వాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఎప్పుడైతే లలితా సహస్రం యొక్క భాష్యాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి లలితా సహస్రనామము మతిమరుపు వచ్చేస్తుంది, మనం కంటిన్యూ చదవలేం. ఎందుకోసం అంటే మన మైండ్ ఏంటంటే ఒక నామానికి అతుక్కుపోతుంది అనమాట. ఆ నామాన్ని పూర్తిగా చదివేసరికి ఈ నామానికి ఆ నామానికి మనకి ఆ ఫ్లో అనేది పోతుంది. అందుకోసమే గొప్ప గొప్ప మహాపండితులు లలితా సహస్రనామం కంటిన్యూ చదువుతారు. మీరు ఎక్కడైనా ఆపారనుకోండి రెండోది అందుకోరు. ఎందుకోసము అని అంటే వాళ్ళు దాంట్లో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట, ఆ శక్తి తత్వాన్ని ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను లలితా సహస్రనామం చదివాను అనుకోండి, స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కంటిన్యూ 12 నిమిషాలు మొత్తం చెప్పేస్తా. మధ్యలో ఎక్కడైనా ఆపారా కథం మళ్ళీ మొదటికి రాదనుకోండి చదువుతాము, కాకపోతే ఆ శక్తి తత్వంలో అక్కడ ఆగిపోతాం అనమాట. అమ్మ బాలగా చాలా డిఫరెంట్గా ఉంటారు. సో చిన్నప్పుడు అంటే బాలస్వరూపిణిగా కనిపిస్తారు, యవ్వనంలో లలితా పరమేశ్వరి అండ్ తర్వాత రాజరాజేశ్వరి అవతారంలో వస్తారు. కాకపోతే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అడిగినా లలితా పరమేశ్వరి ఫోటో అడిగితే చాలామంది రాజరాజేశ్వరి ఫోటో ఇస్తారు. నేను అనేది ఏంటంటే మీరు ఇందాక బాలాది అన్నారు, లలితా సహస్రనామంలో నిత్య యవ్వన పేరుకి వస్తుంది. అమ్మవారు నిత్య యవ్వననే, అమ్మవారికి ఎక్కడ దోషాలు లేవు. కాకపోతే ఇది అభేదం పనికిరాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అమ్మవారి లోపల నేను రాజరాజేశ్వరి అమ్మవారిని పూజ చేస్తున్నా, లలితా అమ్మవారిని పూజ చేయట్లేదు అని అభేదం ఉండకూడదు. అభేదం అస్సలు భేదం చూపించకూడదు, అభేదమే. అమ్మవారు ఏ తత్వస్వరూపమైనా ఆమె అభేదమే. మీరు ఎల్లమ్మ పోచమ్మని పూజ చేయండి, ఆమె మూల పరాశక్తే. కరెక్ట్, అన్నీ వెళ్ళేది అక్కడికే. నదీనాం సాగరోగతి. సో ఎక్కడైనా అమ్మవారే, మనకి అమ్మవారే అమ్మ, అంతే. ఇంకంతకు మించి మనకు తేడా చూడకూడదు అక్కడ. గురుగారు, ఈ మధ్య పితృదోషాలు అనేది చాలా పాపులర్కి వచ్చాయి. ప్రతి ఒక్క గురుగారులు చెప్తున్నారు, మీకు అంటే జాతకం చూసిన వెంటనే అయితే నాగదోషం, లేకపోతే కుజదోషం, లేకపోతే కాలసర్పదోషం, పితృదోషం. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన సమాధానంలో ఒకసారి వాళ్ళు మరో జన్మ ఎత్తితే వాళ్ళకి మనకి కనెక్షన్ ఉండదు అన్నారు. మరి ఇది ఎలా ఇంటర్ కనెక్ట్ అవుతుంది? ఒకటి, ప్రతి ఒక్క మనిషి శరీరాలు ఉంటాయి. సూక్ష్మ శరీరము, కారణ శరీరం. సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఏంటి సూక్ష్మ శరీరం అంటే? ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనం అంతా ఏ శరీరంతో ఉన్నాం? కారణ శరీరంతో ఉన్నాం. ఏదో ఒక కారణంతో కర్మఫలాన్ని చేసుకోవడానికి మనం అందరం పుట్టాం. కారణం. మరి కర్మ ఏంటి, కార్యం ఏమిటి అని అంటే మనం పూర్వజన్మ చేసినటువంటి కార్యాలు. సో మనం పూర్వజన్మ చేసిన కార్యాలు పట్ల మనం కర్మఫలంతో ఈ యొక్క కారణ శరీరాన్ని స్వీకరించాం. మన నుంచి ఒక శరీరం వస్తుంది, అది కూడా కారణ శరీరమే కదా. కాబట్టి మన కర్మఫలాన్ని మనం వేరే వైపుగా డివైడ్ కూడా చేసుకుంటాం. అందుకోసము పెద్దలు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు తగులుతాయిరా అని అంటారు. ఎందుకంటారు? అక్కడ వాళ్ళకి బాధ కలుగుతుంది, తప్పదు. వాడు తప్పు చేసినా వాడి మనవాడికి జరుగుతూ ఉంటే వాడు ఏడుస్తాడు, తప్పదు. కాబట్టి పాపపుణ్య కర్మలని ఏం చేశారు అంటే వంశానుకూలంగా షేర్ చేశారు. అలా కర్మఫలం షేర్ చేశారు కాబట్టి అంటే అత్యుత్కటమైనటువంటి పాపపుణ్యాలు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక వ్యక్తి ఉన్నాడు, నేనే చూశాను. అతను 3 పెళ్లి చేసుకున్నాడు, ఒక ఆమెను చంపేశాడు. అది ఎవరికి తెలియదు సమాజానికి. అది నేను అష్టమంగళ ప్రశ్న వేస్తే మాకు తెలిసింది. వాళ్ళ ఇంట్లో అసలు అసలు మగపిల్లలే పుట్టట్లే, అందరూ ఆడపిల్లలే. ఈ ఆడపిల్లలు పుట్టి చనిపోతున్నారు అందరూ కూడా. తర్వాత ఒక మగపిల్లాడు పుట్టాడు, వాడు ఆటిజంతో పుట్టాడు. వాడు
వాడికి ఎంత కర్మ అనుభవిస్తున్నారో అంత కర్మ అనుభవిస్తున్నారు, వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకు ఇట్లా జరిగిందని నా దగ్గరికి వచ్చారు. నేను మొత్తం ప్రశ్న వేశాను. మీరు మునుపు మీ ఇంట్లో మీ ముత్తాత గారు తాతగారు ఎవరికైనా 3 భార్యలు ఉండేనంటే అప్పుడు వాళ్ళు నోరు తెరిచారు. అవునండి, మేము ఒక గడిలో ఉండేవాళ్ళము, మాకు అక్కడ బాగా శ్రీమంతత్వం ఉండేది, ఇప్పటికి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం లేదు. సో వాళ్ళు ఎవరికో ఆడామికి బాగా ద్రోహం చేశారు. ఇప్పుడు వాడు మళ్ళీ ఈ పిల్లాడై పుట్టాడు, ఈ పిల్లాడు ఇట్లాగే ఉంటాడు, పిచ్చోడయ్యి ఈ జీవితం అంతా ఇట్లాగే ఉంటాడు, మీరు ఈ కర్మ అనుభవించాల్సిందే, దీనికి ట్రీట్మెంట్ లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి. లేదండి ఇది పితృదోషం అన్నారు, మేము యాగాలు చేయాలా ఏమైనా చేయాలంటే కర్మఫలం అనుభవించాల్సిందే, ఇది పితృదోషం అని నేను పూజలు చేయించను. ఎందుకోసం అంటే నేను ఆటిజం నేను ట్రీట్మెంట్ చేయలేను కదా. సో ఆటిజం అంటే కొన్ని ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్లను వస్తాయి. అవేంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే అవి నాన్ క్యూరబుల్. వాటి గురించి అని మీరు పితృదోషాలు చేసినా పిండ ప్రదానాలు చేసినా ఏమీ పోదు. ఉన్నంతలో దైవ ధ్యానం చేయడము, దాన ధర్మాలు చేయడము, అందరి కడుపు నిండా అన్నం పెట్టడము, ఈ పనులు చేయాలి. ఇది చేయటం వల్ల వాళ్ళకి ఆ పితృదోషం కొంచెం తగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మఫలం ఒకటి ఉంటుంది. ఏంటంటే కనుక అవశ్యం భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏదైనా కర్మ చేస్తే అవశ్యం వాళ్ళు అనుభవించాల్సిందే, అందులోపల డౌట్ లేదు. అయితే ఈ పితృదోషం అనే దగ్గర ఏం జరుగుతుందంటే చిన్న చిన్న తప్పులు, అంటే ఆ చిన్న చిన్న తప్పుల వల్ల ఇప్పుడు కొంతమంది వస్తారు, నాకు సంతానం లేదని వస్తారు, వాళ్ళ జాతకంలో సంతాన యోగం ఉంది కానీ సంతానం కలగట్లేదు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాను అంటే మీకు పంచమ స్థానాన్ని అబ్జర్వేషన్ చేస్తాం, పంచమ స్థానం భాగ్యస్థానం చూస్తాం. ఈ స్థానం బాగా లేదు, మీరు పలానా పూజ చేసుకోండి సంతానం అవుతుంది. ఓన్లీ సంతానం అవుతుంది పూజ చేసుకొని చెప్పడమే కాదు, వాళ్ళకి ఏం చెప్తామంటే మేము డైట్ కూడా ఇస్తాను, యోగాసనాలు ఇస్తాను, ప్రాణాయామం ఇస్తాను. ఎందుకోసం అంటే శరీరం సిద్ధం అవ్వాలి కదా సంతానానికి. బయట పసుపు కుంకుమ వేస్తే లోపల ఎట్లా తయారవుతుంది, యూట్రస్ ఎంత మంచి తయారవుతుంది, తయారవ్వదు కదా. లోపల యూట్రస్లో ప్రాబ్లం ఉంటేనే వాళ్ళకి సంతానం అవ్వదు. సో యూట్రస్ సిస్టమేటిక్ అవ్వడానికి వాళ్ళకి నేను మెడిసిన్ ఇవ్వాలి, తండ్రికి పురుషత్వం రావడానికి నేను మందులు ఇవ్వాలి, యోగాసనాలు చెప్పాలి, ఆ తర్వాత దైవేచ్ఛ కూడా కావాలి. ఆ ప్రాణం రావాలంటే దైవేచ్ఛ రావాలి. దానికి పితృదోష పరిహారాలు చేయాలి. పితృదోషముకి ముఖ్య కారణము, దానికి కార్యం ఏంటంటే రిజల్ట్ ఏంటంటే కనుక సంతానము లేకపోవడము, లేదా మదోన్మత్తులైనటువంటి లేదా అనారోగ్యవంతులైనటువంటి సంతానం అయితేనే దాని పితృదోషం అంటారు. అన్నిటికీ పితృదోషం ఆపాదించొద్దు. ఎందుకోసం అంటే పితృదోషం దేనికి, సంతానము ప్రాజాపత్యం కోసమే పితృదోషం. పితృ అంటే ఏంది, వంశం. వంశము లోపల ఎక్కడ డిస్టర్బ్ జరిగింది అంటే పితృదోషం ఉన్నట్టు. నాకు అన్నం తినట్లేదండి, నాకు తిన్నది అరగట్లేదండి, దానికి కూడా పితృదోషం అంటే బాగుండదు. ఓకే, పెళ్లి జరగట్లేదండి, దానికి కూడా పితృదోషం అని చెప్పకూడదు. పెళ్లి జరగకపోతే వాడిది కుజదోషం ఏదో ఉంటుంది, పూర్వజన్మలో ఏదో కర్మ చేసుకుని ఉంటాడు, దానికి దోషం ఉంటుంది. సో ప్రతి దానికి ప్రాక్టికల్గా చూసుకొని పోవాలి. అండ్ డివైనిటీ ఉండాలి, 3 ఉండాలి, ప్రాక్టికాలిటీ ఉండాలి, డివైనిటీ ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి గురువు కూడా కావాలి, మార్గదర్శనం కూడా ఉండాలి. గురుగారు నాకు ఇప్పుడు మరో డౌట్ వస్తుంది. అంటే ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్నా, ఎంత పుణ్యకార్యాలు ఏం చేసినా కూడా పూర్వజన్మది ఫాలో అవుతూనే ఉంటుందా? ఇంకెప్పుడు ఈ బతుకులో డెవలప్ అవ్వదా? వన్ థింగ్, ప్రారబ్ధ కర్మలు అని ఉంటాయి. ప్రారబ్ధ కర్మలు తర్వాత మళ్ళీ అపరజన్మ అంటే మళ్ళీ ఒక జన్మకి. ప్రారబ్ధ కర్మల్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అని అంటే దైవోపాసన వల్ల, యోగ క్రియల వల్ల మనము ప్రారబ్ధ కర్మని మనం తొలగించుకుంటూ రావాలి. అయితే ఈ ప్రారబ్ధ కర్మలు తొలగించుకునే విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఉండదన్నమాట. ఎందుకోసం అంటే ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఇది మీకు తెలియాలి. అది మీకు తెలియలేదు అనుకోండి, మీరు ప్రారబ్ధ కర్మను పట్టుకొని పోయినట్టే. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరికి ఒక స్త్రీమూర్తి వచ్చారు. ఆవిడ వివాహం చేసుకున్న సమయానికి అతనికి ఆరోగ్యం అంతా బాగాలేదు, అతన్ని వివాహం చేసుకుంది. వాడు పరమ దుర్మార్గుడు, నాకు ఉద్యోగం ఉందని అవన్నీ చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇది నా ప్రారబ్ధం అనుకొని ఆమె అక్కడనే కూర్చుంది. నా దగ్గరికి 3 ఏళ్ల తర్వాత వాళ్ళ నాన్న తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. మా అమ్మాయి పరిస్థితి ఏంటండి, ఇట్లా అయిపోయింది అని అంటే నేను ఒకటే చెప్పాను, వదిలేయండి అని చెప్పాను. అది ఎట్లా అండి, ధర్మం కదా అలా ఇలా అని అంటే చెప్పాను, అది ప్రారబ్ధం, వాడిని జీవితంలోకి వచ్చేది అది నీ ప్రారబ్ధం. ఇప్పుడు నేను గురువుని చెప్తున్నాను, అక్కడ వాడిని వదిలేసి నువ్వు కొత్త జీవితం ప్రారంభించి. సో ఇదేంటిది, ఒక గురువు మూలకంగా నీకు ఒక ఉపదేశం వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ కొత్త జన్మ కొత్త స్టార్ట్ చేయాలి. కానీ చాలామంది ఏంటంటే ఆ ప్రారబ్ధాన్ని పట్టుకొని అక్కడనే ఊగిసలాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఒక ద్రోహం జరిగింది, ఒక మోసం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉన్నారు,
ఆ అమ్మాయిని వాడు మోసం చేశాడు, సరే అయిపోయింది, నా దగ్గరికి వచ్చారు, మోసం చేశాడు. ఏం లేదమ్మా, వదిలేయమ్మా, చక్కగా పెళ్లి చేసుకో, ఇంకో జీవితం ఉంటుంది, నీకు సంతానం కలగలేదు, అది నీ అదృష్టం అని చెప్పా. లేదు గురుగారు, వాడిని నేను కోర్టుకి ఈడుస్తా, వాడిని నేను రచ్చకి ఈడుస్తా, వాడి జీవితాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి అన్నది. ఇది ఎప్పుడు 4 ఏళ్ల క్రితం. ఇప్పటికీ ఆ కోర్టు హియరింగ్కి రాలే కేసు. 4 ఏళ్ల నుంచి అట్లాగే ముందుకు పోతానే ఉంది. వాడు చక్కగా తిరుగుతూ ఉన్నాడు, ఇది చేసుకుంటున్నాడు. ఈమె మాత్రం ఏం చేస్తూ ఉంది, కోర్టుకి వెళ్తూ ఉంది, ప్రతీ నెల అటెండ్ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రారంభం ఎవరిది, ఎవరు కావాలని అనుభవిస్తున్నారు? ఒక గురువు చెప్పాడు, ఇది కాదమ్మా, సెటిల్మెంట్ చేసుకోండి, వెళ్ళిపోండి అని చెప్పా. ఇప్పుడు ఆమెకట ₹1 కోటి ఇవ్వనట, ఇది ₹1 కోటి భరణం ఇవ్వాలట. తర్వాత ఈమె కేసు కంటిన్యూ చేస్తుందట, కానీ వాడు విడాకులు ఇవ్వాలట. ఇది అది ప్రారంధం. అంటే ఈ నెత్తి మీద శని ఉంటే దాన్ని ఎవడేం చేస్తాడు చెప్పండి. సో ప్రారంధం అనేది ఒకటి ఉన్నప్పుడు మనకి నేచర్ చెప్తుంది, ఇది నీ ప్రారంధ కర్మ, ఇక్కడ నువ్వు ఇది వదిలేసుకొని నువ్వు ముందుకెళ్ళు అని మనకి నేచర్ ఏదో ఒక రూపంలో చెప్తుంది. అది తండ్రి రూపంలోనో, అన్న రూపంలోనో, లేకపోతే ఇప్పుడు ఈ వీడియో రూపంలోనో, ఏదో ఒక రూపంలోనో మీకు నేచర్ హింట్ ఇస్తుంది. ఆ హింట్ ఇచ్చినప్పుడు వదిలేయాలి, వెళ్ళిపోవాలి. అందుకోసమే మనకి ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఇది తెలుసుకునే జీవితంలో బాగుపడతాడు. పట్టుకోవాల్సింది పట్టుకోవాలి, వదలాల్సింది వదిలేయాలి. వదలాల్సింది పట్టుకొని ఉంటే జీవితం మారకపోయి దానికి దేవుని తిడితే ఏం ప్రయోజనం? మరి ఇక్కడ గురువులు ఉండే ఏం ప్రయోజనము, జ్యోతిష్యం ఉండే ఏం ప్రయోజనము కదా. నమస్తే గురుగారు, నేను శకునాల గురించి అడగాలనుకుంటున్నానండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే శకునం చూసుకుని వెళ్తాం. మనము పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదంటారు. అలాగే నల్ల పిల్లి వస్తే ఇంకేదో ఘోరం జరిగిపోతుందనే అపోహలు ఉన్నాయి. అలాగే ఒంటి బ్రాహ్మడు రాకూడదని, లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు ఎదురొస్తే వెళ్ళకూడదని, ఇలాంటివన్నీ అపోహలు ఉన్నాయి కదా. వాటి గురించి అది సందేహ నివృత్తి చేయాలి మీరు. అపోహలను మీరే చెప్పేస్తున్నారు కదా. అంటే అలాగా జనాలు అందరికీ కూడా మీరు మీ ద్వారా తెలిస్తే అది బాగుంటుంది కదండి. నేను చెప్పేది ఏంటంటే కనుక శకున శాస్త్రం అనేది ఒకటి ఉంది. అది పూర్తిగా మీరు సంస్కృతంలో ఉన్న చదవండి. దానికి ఏంటి, బృహత్ సంహిత అనే గ్రంథంలో ఉంది. బృహత్ సంహిత అనే గ్రంథంలో శకున శాస్త్రం అంతా కూడా ఉంది, సంహితా శాస్త్రంలో వస్తుంది. అయితే ఈ నల్లపిల్ల ఎదురావడం, ఒంటి బ్రాహ్మణుడు ఎదురావడము, ఇవన్నీ కూడా శకునాలు కావు, ఇవన్నీ అపోహలు. మీరు చెప్పినట్టుగానే అపోహలు. ఇంకా అట్లాంటికి రోడ్డు మీద ఎవడు వెళ్ళకూడదు. ఇంకా అందరూ వాటికి పిల్లలన్నిటిని కూడా చంపేయాలి ఇంకా. సో కాకపోతే ఒక విషయం ఏంటంటే కనుక జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రయాణంకి వెళ్ళేటప్పుడు నిజంగా మనకి మీరందరూ కూడా దైవోపాసన ఇస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి మీరందరూ లలితా సహస్రం చదువుతున్నారు కదా, అందరికీ వస్తుంది కదా. మీ అందరికీ మీకే అనుభవాలు ఉంటాయి, మీరే చెప్తారు. చూడు, మీరు ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు మీకు ఒక నేచర్ ఒక హింట్ ఇస్తుంది, ఇక్కడికి వద్దు వెళ్ళొద్దు అని హింట్ వస్తుంది. మీరు అది వెళ్ళడం మానేశారనుకోండి, అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, అది జరగకుండా మిమ్మల్ని నేచర్ సేవ్ చేస్తుంది. సో నేచర్ సేవ్ చేసుకోవడానికి మనకు కొన్ని హింట్లు ఇస్తుంది. కానీ అది ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి అది ఎక్స్పీరియన్సే. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నాకు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు నాకు 8 సంఖ్య కనిపించింది అనుకోండి, నేను ఆ పనికి వెళ్ళను. ఇంకా అది నాకు ₹1 కోటి వస్తున్నా నేను ఆ పనికి వెళ్ళను, మానేస్తాను. ఎందుకోసం అంటే నా జీవితంలో నాకు ఒకటి వచ్చింది. నేను తిరుచానూరు నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒకళ్ళతోటి కారులో వెళ్ళాలి. నేను యాక్చువల్లీ వెళ్ళే సమయానికి నాకు 8 సంఖ్య అడ్డం వచ్చింది. అంటే ఆ కారుకి అన్ని 888 అని నంబర్లు ఉన్నాయి. ఈ కార్ నంబర్ సూపర్ ఉందిరా 88 అని అంటే, అప్పుడే మా పక్కన నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు అన్నాడు, అరే 8 సంఖ్య అంటే అది శని సంఖ్యరా, అది కొంతమందికి కలిసి వస్తుంది, అందరికీ రాదురా అని అన్నాడు. ఓహో అట్లానా అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత కారు ఎక్కుదామనే సమయం లోపలనే నన్ను మా గురుగారు పిలిచేమన్నారు, రైట్ రా నువ్వు ఎడిపోతున్నావు అని చెప్పేసి అంటే, లేదు గురుగారు నేను బెంగళూరుకి కార్లో పోతున్నా అంటే, నువ్వు కార్లో గిట్ల కాదు, నువ్వు బస్సులో రావాలి, సాయంత్రం పరీక్ష ఉంది, పరీక్ష చేసుకొని వెళ్ళండి అని అన్నాడు. నేను ఏడ్చాను నిజంగా చెప్పాలంటే. అబ్బా అప్పట్లో కారు ఎక్కాలంటే ఓ ఆనందం అనమాట. మా కారు ఉండేది కాదు, ఆ కారు ఎక్కితే అబ్బా పాటలు ఇంకోటి పోవచ్చు కదా అని బాధపడ్డా. కానీ ఆ కారు పెద్ద యాక్సిడెంట్ అయింది. నన్ను ఎవరు కాపాడారు? ఇప్పుడు మా గురుగారు నన్ను కాపాడారు. సో ఇట్లా కొన్ని అప్పటి నుంచి నాకు ఏంటంటే 8 సంఖ్య నాకు పట్టుకుంది. సో నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 8 సంఖ్య వచ్చినా నేను వెళ్ళను. అట్లాగే నాకు మా అపార్ట్మెంట్లో, మనం అందరం కలిసి అపార్ట్మెంట్లో ఉంటాం కదా, కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. వాళ్ళు మనకి ఎదురు వచ్చినప్పుడు మనం వెళ్ళాం అనుకో, మనకి పని జరగలేదు అనుకో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు వచ్చింది అనుకో, మన పనికి వెళ్ళకూడదు. సో అట్లా నాకు జరుగుతుంది. ఆమె ఎదురు వచ్చింది అనుకోండి, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని కొంచెం మంచినీళ్ళు తాగి మళ్ళీ వనమాలి గదీశాంకి ఒక 3 సార్లు చదువుకొని మా అమ్మ కాళ్ళకి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్తా.
సో ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఏం జరిగేదంటే మా చిన్నమ్మ వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటే నేను అన్నానట, ఎందుకు పోతారు మీ పొయ్యి వేస్ట్ అని నేను అన్నా, ఊరికే అన్నా. నేను ఎందుకన్నా నాకు తెలియదు. కానీ పాపం వాళ్ళు పోయినప్పుడు బస్సులు బంద్ అయిపోయి అక్కడనే ఉండిపోయి రాత్రంతా బస్ స్టాండ్లో కూర్చొని తెల్లారి ఇంకోటి కార్ ఏదో బుక్ చేసుకుని పాపం వాళ్ళు వచ్చేసరికి ఇబ్బంది జరిగింది. చిన్నప్పుడు జరిగింది. అంటే ఒక్కొక్కసారి మన పిల్లల మూలకం కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మనం వాటన్నిటిని నోట్ చేసి పెట్టుకోవాలి. నిజంగా ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి ఆ శకునాలు వేరే ఉంటాయి. మీ జీవితంలో ఒక మంచి జరిగినప్పుడు ఏమేం జరిగినాయి అవన్నీ గుర్తు చేసుకోండి. చెడు జరిగింది ఏమేం జరిగాయి గుర్తు చేసుకోండి. అవి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడండి, అంతే. అది నేను ప్రాక్టికల్గా చెప్పే ఆస్ట్రాలజీ. అంటే కాలసర్పదోషం ఉంటే అది కంపల్సరీ నాగప్రతిష్ఠ చేయాలని అంటారు. అంటే అలా చేయకపోతే వాళ్ళకి ఏదో కీడు జరుగుతుంది, ముందు ముందు ఆ సంసారం వృద్ధిలోకి రాదు, ఇలాంటివన్నీ అంటారు. దాని గురించి మీరు చెప్పాలి. నాగప్రతిష్ఠ అనేటువంటిది తప్పకుండా చేసుకోవాలండి. ఎవరైనా సరే తమ జీవితంలో సంతాన విషయంలో సమస్య ఉన్నా, వంశం విషయంలో సమస్య ఉన్నా, ఆరోగ్య విషయంలో సమస్య ఉన్నా నాగప్రతిష్ఠ చేయాలి. అయితే నాగప్రతిష్ఠ చేసినప్పుడు ఎక్కడ చేయాలి అని అంటే అది కేవలం పరశురామ క్షేత్రంలోనే చేయాలి. పరశురామ క్షేత్రం అంటే ఏంది? మంగళూరు తీసుకొని శివమొగ్గ వరకు పరశురామ క్షేత్రం, అదంతా కూడా పరశురామ క్షేత్రం. అక్కడ మీరు నాగప్రతిష్ఠాపన చేయొచ్చు. దాన్ని కూడా ల్యాండ్ ఆఫ్ కోబ్రా అని అంటారు, అక్కడ చేయొచ్చు. అయితే నాగప్రతిష్ఠాపన చేయడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే జంట నాగులు వేయడం, లేదంటే పంచముఖి నాగలను పూజ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి పూజ. ఎందుకు అంటే నాగదేవతని మనం పూజించడం వల్ల ఏంటంటే సర్పదేవతలు మనకు అనుగ్రహిస్తాయి. ఆ అనుగ్రహం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా, రోగాలు ఉన్నా, బాధలు ఉన్నా పోతాయి. బట్ నేను కొంచెం ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్. నేను ధర్మము నమ్ముతాను, శాస్త్రము నమ్ముతాను, అలాగే ప్రాక్టికాలిటీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇట్లాంటి రోగాలు, బాధలు, నాగబాధలు, సర్పబాధలు ఉన్నప్పుడు ఈ ప్రతిష్టాపన చేయండి, పూజ చేయండి. దానితో పాటు సూర్య నమస్కారాలు, భుజంగాసనము, తర్వాత సూర్యభేదన ప్రాణాయామం అని ఒకటి ఉంటుంది. సూర్యభేద ప్రాణాయామం ఇది కూడా తీసుకుంటూ ఆయుర్వేదం లోపల కొన్ని మూలికలు ఉంటాయి. ఆ మూలికలు తప్పకుండా వాళ్ళు వాడాలి. అలా వాడినప్పుడు శరీర రుగ్మతలకి ఆయుర్వేదం, మానసిక రుగ్మతలకు ధర్మశాస్త్రం, యోగ సూత్రాలు. సో ఆకస్మికంగా జరిగే వాటికి ఈ నాగప్రతిష్ఠాపన. సో 3 దుఃఖాలకి మనం సొల్యూషన్ తీసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒకటే దుఃఖానికి సొల్యూషన్ చేస్తారు. ఏది? దైవిక దుఃఖానికి. నాగప్రతిష్ఠాపన చేస్తే దైవిక దుఃఖం దొరుకుతుంది, కానీ శారీరక దుఃఖం, మానసిక దుఃఖం ఎలా పోతుంది? పోదు కదా. పంతులు గారికి ఏం తెలియదు కదా. పంతులు గారికి మీ ఆయుర్వేదం మీకు ఆరోగ్యం బాగలేదు, మీకు డైజెషన్ బాగలేదు అనుకుందాం, ఆయన మీకు ట్రీట్మెంట్ చెప్పాలి కదా. చెప్పలేకపోతే మీకు ఇంకా ప్రాబ్లం సాల్వ్ కానట్టే కదా. కాబట్టి ఏ పూజ చేసినా, ఏ రెమెడీ చేసినా త్రిదుఃఖాలుగా చేయాలి. ఆ రెమెడీ చెప్పే పర్సన్కి త్రిదుఃఖాల గురించి నాలెడ్జ్ ఉండాలి. ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఈ 3 గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం సంప్రదిస్తే అప్పుడు ప్రతిష్టాపన చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్ కుదురుతుంది. లేదంటే అది 100% కాదు కంప్లీట్గా. చాలా సంతోషం గురుగారు. వాళ్ళ ద్వారా వచ్చిన ప్రశ్నలు, మీ ద్వారా వచ్చిన సమాధానాలు ఎంతో మందికి చాలా యూస్ఫుల్ అవుతాయి. ధన్యవాదాలు.